హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. మనం ఈ వీడియోలో లక్ష్మీకాంత్ పాలిటీ పుస్తకంలోని చాప్టర్ 21 సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే కేంద్ర మంత్రిమండలి గురించి చాలా వివరంగా లోతుగా తెలుసుకోబోతున్నాం. మన దేశ పరిపాలనలో, మన పార్లమెంటరీ వ్యవస్థలో అత్యంత కీలకమైన భాగం ఈ కేంద్ర మంత్రిమండలి. దీని మన ప్రభుత్వానికి ఒక ఇంజిన్లాగా పోల్చవచ్చు. మరి ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? అసలు నిజమైన అధికారం ఎవరి చేతిలో ఉంటుంది? మంత్రులను ఎలా నియమిస్తారు? వారి యొక్క అధికారాలు, బాధ్యతలేమిటి? ఇలాంటి ఎన్నో కీలకమైన ప్రశ్నలకు సమాధానాలను ఈ విశ్లేషణలో మనం వివరంగా తెలుసుకుందాం. సరే, ఈ అధ్యాయంలో మనం ఏ అంశాలను వరుస క్రమంలో పరిశీలించబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అంటే రాజ్యాంగంలో మంత్రిమండలికి సంబంధించి ఉన్న నిబంధనలేమిటో చూస్తాం. ఆ తర్వాత అపాయింట్మెంట్, ఓత్ అండ్ సాలరీస్ అంటే మంత్రుల నియామకం ఎలా జరుగుతుంది, వారు చేసే ప్రమాణాలు, వారి జీతభత్యాల గురించి తెలుసుకుంటాం. మూడవది ద ప్రిన్సిపల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఇది చాలా ముఖ్యమైనది. అంటే బాధ్యతా సూత్రం, సామూహిక మరియు వ్యక్తిగత బాధ్యత గురించి చర్చిస్తాం. నాల్గవది కంపోజిషన్ ఆఫ్ ద కౌన్సిల్ అంటే మంత్రిమండలి యొక్క నిర్మాణమెలా ఉంటుంది, అందులో ఎన్ని రకాల మంత్రులుంటారో అనే విషయాలు చూస్తాం. ఐదవది ద పవర్ ఆఫ్ ద క్యాబినెట్ అంటే క్యాబినెట్ యొక్క అధికారం, నిజమైన అధికార కేంద్రం ఏవి అనే దానిపై దృష్టి పెడతాం. చివరిగా కీ టేకవేస్ అంటే ఈ మొత్తం అధ్యాయం నుండి మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన అంశాలను ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. సరే, మొదటి భాగంతో మొదలుపెడదాం. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ది రూల్ బుక్ ఫర్ ది ఎగ్జిక్యూటివ్ అంటే రాజ్యాంగపరమైన నిబంధనలు, కార్యనిర్వాహక వర్గానికి ఇది ఒక నియమావళి లాంటిది. ఏ వ్యవస్థకైనా పునాది దాని నియమావళి. అలాగే మన మంత్రిమండలి వ్యవస్థకు పునాది మన భారత రాజ్యాంగం. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్ ఈ వ్యవస్థకు రూపాన్నిచ్చాయో, వాటి అధికారాలను, పరిమితులను నిర్వచించాయో ఇప్పుడు మనం వివరంగా చూడబోతున్నాం. ఇప్పుడు ఆర్టికల్ 74 గురించి మాట్లాడుకుందాం. దీని హెడ్డింగ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతికి సహాయపడటానికి మరియు సలహా ఇవ్వడానికి ఒక మంత్రిమండలి ఉండాలి. ఇది మన పార్లమెంటరీ వ్యవస్థకు ఒక మూలస్తంభం లాంటి ఆర్టికల్. ఇది చాలా స్పష్టంగా 2 విషయాలు చెబుతుంది. మొదటిది, రాష్ట్రపతికి సలహా ఇవ్వటానికి ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక మంత్రిమండలి ఖచ్చితంగా ఉండాలి. రెండవది, ఆ మంత్రిమండలి ఇచ్చే సలహా మేరకు మాత్రమే రాష్ట్రపతి తన విధులను నిర్వర్తించాలి. మొదట్లో ఈ సలహా ఎంతవరకు కట్టుబడి ఉండాలి అనే దానిపై కొంత అస్పష్టత ఉండేది. కాని 42వ మరియు 44వ రాజ్యాంగ సవరణల తర్వాత ఈ సలహా రాష్ట్రపతికి తప్పనిసరి చేయబడింది. ఆయనకు ఒకే ఒక్క వెసులుబాటు ఉంది. మంత్రిమండలిచ్చిన సలహాను పునఃపరిశీలన కోసం ఒకసారి వెలకి పంపవచ్చు. కాని పునఃపరిశీలన తర్వాత మంత్రిమండలి మళ్లీ అదే సలహాను పంపితే రాష్ట్రపతి దాన్ని ఖచ్చితంగా ఆమోదించి తీరాల్సిందే. అంటే అంతిమంగా కార్యనిర్వాహక అధికారం ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధుల చేతుల్లోనే ఉంటుందని ఈ ఆర్టికల్ నిర్ధారిస్తుంది. మరి ఈ ఆర్టికల్ 74 యొక్క ప్రాముఖ్యత కేవలం పుస్తకాలకే పరిమితమా? అస్సలు కాదు. సుప్రీంకోర్టు అనేక తీర్పులలో దీని ప్రాధాన్యతను నొక్కి చెప్పింది. ముఖ్యంగా 1971లో యుఎన్ఆర్ రావ్ వర్సెస్ ఇందిరాగాంధీ కేసులో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పిచ్చింది. రాష్ట్రపతి మంత్రిమండలి సలహా లేకుండా తన కార్యనిర్వాహక అధికారాలను వినియోగించలేరని, అలా చేస్తే అది రాజ్యాంగ విరుద్ధమవుతుందని స్పష్టం చేసింది. అంతేకాదు, లోక్సభ రద్దు అయినప్పటికీ కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు పాత మంత్రిమండలే అధికారంలో ఉండి రాష్ట్రపతికి సలహా ఇస్తూనే ఉండాలి. ఒక్క క్షణం కూడా దేశం మంత్రిమండలి లేకుండా ఉండకూడదని చెప్పింది. ఎందుకంటే మన పార్లమెంటరీ వ్యవస్థలో అధికార శూన్యతకు అంటే పవర్ వాక్యూమ్కు అస్సలు తావులేదు. ఆర్టికల్ 74 మంత్రిమండలి ఉండాలి అని చెబితే, ఆర్టికల్ 75 ఆ మంత్రిమండలి ఎలా ఉండాలి, ఎలా పని చేయాలి అనే వివరాలను మనకు అందిస్తుంది. దీని హెడింగ్ అదర్ ప్రొవిజన్స్ యాజ్ టు మినిస్టర్స్ అంటే మంత్రులకు సంబంధించిన ఇతర నిబంధనలు. ఇదొక రకంగా చెప్పాలంటే మంత్రిమండలి యొక్క ఆచరణాత్మక అంశాలను అంటే ప్రాక్టికల్ డీటెయిల్స్ను వివరిస్తుంది. మంత్రుల నియామకం నుండి వారి పదవీకాలం, వారి బాధ్యతలు, జీతభత్యాల వరకు అన్ని ముఖ్యమైన విషయాలు ఈ ఆర్టికల్లోనే పొందుపర్చబడ్డాయి. ఇప్పుడు ఆర్టికల్ 75లోని అత్యంత ముఖ్యమైన నిబంధనలను ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది, ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు. అయితే మిగిలిన మంత్రులందరినీ ప్రధానమంత్రి సలహా మేరకే రాష్ట్రపతి నియమిస్తారు. అంటే తన జట్టును, తన టీంను ఎంచుకునే పూర్తి అధికారం ప్రధానమంత్రికే ఉంటుంది. రెండవది, మంత్రిమండలి యొక్క మొత్తం సంఖ్య లోక్సభ మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించకూడదు.
ఈ నిబంధనను 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా చేర్చారు. దీని ముఖ్య ఉద్దేశ్యం రాజకీయ ప్రయోజనాల కోసం పెద్ద పెద్ద జంబో క్యాబినెట్లను ఏర్పాటు చేయకుండా నివారించడం. మూడవది, మంత్రులు రాష్ట్రపతి అభీష్టం మేరకు పదవిలో ఉంటారు. దీన్నే ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటారు. అయితే ఆచరణలో దీని అర్థం ప్రధానమంత్రికి వారిమీద విశ్వాసం ఉన్నంతవరకే వారు పదవిలో ఉంటారు. ప్రధాని కోరితే రాష్ట్రపతి ఏ మంత్రినైనా తొలగించవచ్చు. నాల్గవది, అత్యంత కీలకమైనది, మంత్రిమండలి సమిష్టిగా లోక్సభకు బాధ్యత వహిస్తుంది. అంటే ప్రభుత్వం యొక్క ప్రతి చర్యకు వారంతా ఉమ్మడిగా జవాబ్దారీగా ఉంటారు. చివరిగా, పార్లమెంట్లో సభ్యుడు కాని వ్యక్తి కూడా మంత్రిగా నియమితులు కావచ్చు. కాని వారు 6 నెలల లోపల పార్లమెంట్లోని ఏదో ఒక సభకు, లోక్సభ లేదా రాజ్యసభ ఎన్నిక అవ్వాలి. లేకపోతే 6 నెలల తర్వాత వారు మంత్రి పదవిని కోల్పోతారు. ఇక ఆర్టికల్ 77 విషయానికి వస్తే దీని హెడ్డింగ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్, అంటే ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ. ఈ ఆర్టికల్ ప్రకారం భారత ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యనిర్వాహక చర్యలు రాష్ట్రపతి పేరుమీదే అధికారికంగా జరుగుతాయి. అంటే జారీ చేసే ఉత్తర్వులు, ఒప్పందాలు అన్నీ రాష్ట్రపతి పేరుమీద ఉంటాయి. ఇది పరిపాలనకు ఒక అధికారికతను, నిరంతరతను ఇస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. పేరు రాష్ట్రపతిది అయినప్పటికీ ఆ నిర్ణయాల వెనుక ఉన్న అసలైన శక్తి, మెదడు మంత్రిమండలిదే. రాష్ట్రపతి దేశానికి అధిపతి, హెడ్ ఆఫ్ ద స్టేట్, కానీ ప్రధానమంత్రి ప్రభుత్వానికి అధిపతి, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇప్పుడు ఆర్టికల్ 78 చూద్దాం. దీని హెడ్డింగ్ డ్యూటీస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్, అంటే ప్రధానమంత్రి యొక్క విధులు. ఈ ఆర్టికల్ రాష్ట్రపతికి, మంత్రిమండలికి మధ్య ఒక కీలకమైన వారధిగా ప్రధానమంత్రిని నిలబెడుతుంది. దీని ప్రకారం ప్రధానికి 3 ముఖ్యమైన విధులుంటాయి. మొదటిది, పరిపాలనకు సంబంధించిన మంత్రిమండలి తీసుకున్న అన్ని నిర్ణయాలను రాష్ట్రపతికి తెలియజేయడం. రెండవది, రాష్ట్రపతి ఏదైనా సమాచారం అడిగితే దానిని ఆయనకు అందించడం. మూడవది, ఒకవేళ ఏదైనా ఒక అంశంపై ఒక మంత్రి నిర్ణయం తీసుకుని దానిని మంత్రిమండలి మొత్తం చర్చించినప్పుడు ఆ అంశాన్ని మొత్తం మంత్రిమండలి ముందు చర్చకు పెట్టమని రాష్ట్రపతి కోరితే ప్రధానమంత్రి అలా చెయ్యాలి. ఇది రాష్ట్రపతి మరియు ప్రభుత్వం మధ్య సమాచార లోపం లేకుండా చూస్తుంది. ఇప్పటివరకు మనం రాజ్యాంగం అనే రూల్ బుక్ను చూశాం. ఇప్పుడు ఆ రూల్స్ ఆచరణలో ఎలా ఉంటాయో చూద్దాం. అపాయింట్మెంట్, ఓత్ అండ్ రెస్పాన్సిబిలిటీ, అంటే నియామకం, ప్రమాణం మరియు బాధ్యత. ఒక వ్యక్తి మంత్రిగా ఎలా అవుతారు? ఆ పదవిని చేపట్టే ముందు వారు ఏం ప్రమాణాలు చేస్తారు? ఒకసారి మంత్రి అయ్యాక వారి బాధ్యతలు ఎలా ఉంటాయి అనే క్లిష్టమైన, ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈ సంఖ్యను మీరు పోటీ పరీక్షల కోసం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. 6 నెలలు. ఒక వ్యక్తి పార్లమెంట్లో సభ్యుడు కాకుండా మంత్రిగా కొనసాగగల గరిష్ట కాలపరిమితి ఇది. రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రి తన మంత్రిమండలిలోకి పార్లమెంట్ సభ్యుడు కాని వ్యక్తిని కూడా తీసుకోవచ్చు. ఇది కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, ఒక రంగంలో నిపుణుడిని మంత్రిగా నియమించాలనుకున్నప్పుడు. కాని ఈ వెసులుబాటు షరతులతో కూడుకున్నది. నియమితులైన తేదీ నుండి సరిగ్గా 6 నెలల లోపల ఆ వ్యక్తి పార్లమెంట్లోని ఉభయ సభలలో ఏదో ఒకదానికి ఎన్నికవడం లేదా నామినేట్ కావడం తప్పనిసరి. ఒకవేళ వారు అలా చేయడంలో విఫలమైతే 6 నెలలు ముగిసిన వెంటనే వారు మంత్రి పదవిని కోల్పోతారు. ఒక వ్యక్తి మంత్రిగా పదవిని చేపట్టే ముందు రాష్ట్రపతి సమక్షంలో 2 రకాల ప్రమాణాలు చెయ్యాల్సి ఉంటుంది. ఒకటి, ఓత్ ఆఫ్ ఆఫీస్, అంటే పదవీ ప్రమాణం. దీని ద్వారా వారు భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత కలిగి ఉంటానని, దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఎటువంటి భయం, పక్షపాతం, రాగద్వేషాలు లేకుండా ప్రజలందరికీ న్యాయం చేస్తానని ప్రమాణం చేస్తారు. ఇది దేశానికి, ప్రజలకు వారిచ్చే మాట. రెండవది, ఓత్ ఆఫ్ సీక్రసీ, అంటే గోప్యతా ప్రమాణం. దీని ద్వారా మంత్రిగా తన దృష్టికి వచ్చిన ప్రభుత్వ రహస్యాలను, ముఖ్యమైన సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోనని, బయటకు వెల్లడించనని హామీ ఇస్తారు. ఇది ప్రభుత్వ విధానాల గోప్యతను కాపాడటానికి చాలా అవసరం. మన పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థకు గుండెకాయలాంటి సూత్రాలివి. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, అంటే సామూహిక బాధ్యత. ఇది ఆర్టికల్ 75లోనే ఉంది. దీని ప్రకారం మొత్తం మంత్రిమండలి ఒక జట్టుగా, ఒక యూనిట్గా లోక్సభకు బాధ్యత వహిస్తుంది. అందుకే వారు కలిసి ఈదుతారు, కలిసి మునుగుతారు, దే స్విన్ అండ్ సింక్ టుగెదర్ అని అంటారు. అంటే లోక్సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక బిల్లు ఓడిపోయినా లేదా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నెగ్గినా ఒక మంత్రి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. మొత్తం మంత్రిమండలి రాజీనామా చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ, అంటే వ్యక్తిగత బాధ్యత. దీని ప్రకారం ప్రతి మంత్రి రాష్ట్రపతి అభీష్టం మేరకు పదవిలో ఉంటారు. అంటే ఒక మంత్రి పనితీరు బాగా లేకపోయినా లేదా విధానపరమైన విభేదాలొచ్చినా ప్రధానమంత్రి ఆ మంత్రిని రాజీనామా చేయమని కోరవచ్చు లేదా రాష్ట్రపతికి చెప్పి ఆ మంత్రిని పదవి నుండి తొలగించవచ్చు.
ఇది మంత్రిమండలిలో క్రమశిక్షణను, జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుంది. ఇంతకుముందు మనం చర్చించుకున్న సామూహిక బాధ్యత సూత్రం యొక్క ప్రాముఖ్యతను, దాని వెనుక ఉన్న అసలైన శక్తిని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు ఈ మాటల్లో అద్భుతంగా వివరించారు. ఆయన ఏమన్నారంటే, సామూహిక బాధ్యత అనేది కేవలం ప్రధానమంత్రి అనే సాధనం ద్వారా మాత్రమే సాధించబడుతుంది. దీని అర్థమేమిటంటే, మంత్రిమండల్లోని మంత్రులందరినీ ఒకే తాటిపై నడిపించి వారిని ఒక జట్టుగా పనిచేయించే కీలకమైన పాత్ర ప్రధానమంత్రిదే. ప్రధాని నాయకత్వం లేకుండా సామూహిక బాధ్యత అనే సూత్రానికి అర్థమే లేదు. ఆయనే ఈ వ్యవస్థకు పునాది, ఆయనే ఆ జట్టుకు కెప్టెన్. సరే, ఇప్పటి వరకు మనం మంత్రిమండలి యొక్క రాజ్యాంగపరమైన పునాదులను, వారి బాధ్యతలను చూశాం. ఇప్పుడు ఆ మంత్రిమండలి లోపల నిర్మాణం ఎలా ఉంటుందో చూద్దాం. కాంపోజిషన్ ఆఫ్ ద కౌన్సిల్, ద టియర్స్ ఆఫ్ పవర్ అంటే మంత్రిమండలి యొక్క నిర్మాణం, అధికార శ్రేణులు. మంత్రిమండలి అంటే ఒకే రకమైన మంత్రుల సమూహం కాదు. అందులో వివిధ స్థాయిలు, వివిధ అధికారాలు కలిగిన మంత్రులు ఉంటారు. ఆ అధికార పిరమిడ్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మంత్రిమండలిలో 3 స్థాయిలలో మంత్రులు ఉంటారు. మొదటిది అత్యున్నత స్థాయి, క్యాబినెట్ మినిస్టర్స్. వీరు హోం, రక్షణ, ఆర్థిక, విదేశీ వ్యవహారాల వంటి అత్యంత ముఖ్యమైన మంత్రిత్వ శాఖలకు అధిపతులుగా ఉంటారు. దేశానికి సంబంధించిన అన్ని కీలక విధాన నిర్ణయాలు తీసుకునేది వీరే. క్యాబినెట్ సమావేశాలకు హాజరయ్యేది కూడా వీరే. రెండవ స్థాయి మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ అంటే రాష్ట్రమంత్రులు. వీరిలో 2 రకాలు ఉంటారు. కొందరికి చిన్న శాఖల యొక్క స్వతంత్ర బాధ్యత ఇండిపెండెంట్ ఛార్జిస్తారు. మరికొందరిని క్యాబినెట్ మంత్రులకు సహాయం చేయడానికి వారి శాఖలకు జతచేస్తారు. మూడవ మరియు చివరి స్థాయి డెప్యూటీ మినిస్టర్స్ అంటే ఉపమంత్రులు. వీరికి స్వతంత్రంగా శాఖలుండవు. వీరు తమ పరిపాలన, రాజకీయ విధులలో క్యాబినెట్ మంత్రులకు, రాష్ట్రమంత్రులకు సహాయకులుగా వ్యవహరిస్తారు. ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన అంశానికి వచ్చాం. ద పవర్ ఆఫ్ ద క్యాబినెట్, ద రియల్ సెంటర్ ఆఫ్ అథారిటీ. అంటే క్యాబినెట్ యొక్క అధికారం నిజమైన అధికార కేంద్రం. రాజ్యాంగంలో మంత్రిమండలి అనే పదం ఉన్నప్పటికీ ఆచరణలో నిజమైన అధికారాలన్నీ ఆ పెద్ద సమూహంలోని ఒక చిన్న, శక్తివంతమైన అంతర్భాగం చేతిలోనే కేంద్రీకృతమై ఉంటాయి. ఆ అంతర్భాగమే క్యాబినెట్. ఈ స్లైడ్లో ఉన్న పోలికను చూస్తే మీకు మంత్రిమండలికి క్యాబినెట్కు మధ్య ఉన్న తేడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మంత్రిమండలి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది సుమారు 60 నుండి 70 మంది మంత్రులతో కూడిన ఒక పెద్ద రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఇది సిద్ధాంతపరంగా అన్ని అధికారాలను కలిగి ఉంటుంది. కానీ ఇది ఒక బృందంగా చాలా అరుదుగా సమావేశమవుతుంది. కాని క్యాబినెట్ అనేది కేవలం 15 నుండి 20 మంది అత్యంత సీనియర్ మంత్రులతో కూడిన ఒక చిన్న బృందం. ఇది మంత్రిమండలిలో ఒక అంతర్భాగం. కానీ ఇదే అసలైన అధికార కేంద్రం. వీరు ప్రతివారం సమావేశమై దేశానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన విధాన నిర్ణయాలు తీసుకుంటారు. సిద్ధాంతంలో అధికారం మంత్రిమండలిదైతే ఆచరణలో ఆ అధికారాన్ని చెలాయించేది, వినియోగించేది ఈ క్యాబినెటే. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలకు మంత్రిమండలిలోని మిగతా మంత్రులందరూ కట్టుబడి ఉండాల్సిందే. క్యాబినెట్ యొక్క ఈ అపారమైన అధికారాన్ని, ప్రాముఖ్యతను ఎందరో రాజకీయ శాస్త్రవేత్తలు చాలా అద్భుతమైన మాటలలో వర్ణించారు. ఉదాహరణకు రామ్సే మ్యూర్ అనే రాజనీతిజ్ఞుడు దీనిని రాజ్యమనే నౌకకు స్టీరింగ్ వీల్ అని వర్ణించారు. అంటే దేశం అనే ఓడ ఏ దిశగా ప్రయాణించాలో నిర్ణయించేది క్యాబినెట్టే. అలాగే సర్ ఐవర్ జెన్నింగ్స్ దీనిని బ్రిటిష్ రాజ్యాంగ వ్యవస్థకు కేంద్రకం అని అన్నారు. మన వ్యవస్థ కూడా బ్రిటిష్ వారి నుండే స్ఫూర్తి పొందింది కాబట్టి ఇది మనకు కూడా వర్తిస్తుంది. అంటే మొత్తం ప్రభుత్వ యంత్రాంగానికి కేంద్ర బిందువుగా, గుండెకాయలా పనిచేసేది క్యాబినెట్టే. ఇది వినడానికి మీకు కొంచెం వింతగా, ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కాని క్యాబినెట్లో కూడా దాని లోపల ఒక మరింత చిన్న, మరింత శక్తివంతమైన, అనధికారిక అధికార కేంద్రం ఉంటుందా? అంటే ఒక క్యాబినెట్ లోపల ఇంకొక క్యాబినెట్ ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం అవుననే చెప్పాలి. దీన్నే ఇన్నర్ క్యాబినెట్ లేదా మరింత వ్యావహారికంగా కిచెన్ క్యాబినెట్ అని పిలుస్తారు. ఇదొక అనధికారిక బృందం. అంటే దీనికి రాజ్యాంగపరమైన గుర్తింపు లేదు. ఇందులో ప్రధానమంత్రి మరియు ఆయనకు అత్యంత నమ్మకస్తులైన 2 నుండి 4 సీనియర్ సహచరులు ఉంటారు. వీరు క్యాబినెట్ మంత్రులు కావచ్చు లేదా కాకపోవచ్చు. దేశానికి సంబంధించిన అత్యంత సున్నితమైన, అత్యవసరమైన, రహస్యమైన నిర్ణయాలు మొదట ఇక్కడే రూపుదిద్దుకుంటాయి. చాలా సందర్భాలలో అధికారిక క్యాబినెట్ కంటే కూడా ఇదే అసలైన అధికార కేంద్రంగా పనిచేస్తుంది. మరి ఈ కిచెన్ క్యాబినెట్ అనే అనధికారిక వ్యవస్థ వల్ల ప్రయోజనాలున్నాయా లేక లోపాలున్నాయా అంటే రెండూ ఉన్నాయి. ప్రయోజనాలేమిటంటే ఇది చాలా చిన్న బృందం కాబట్టి నిర్ణయాలు చాలా వేగంగా, సమర్థవంతంగా తీసుకోవచ్చు. ముఖ్యమైన విషయాలపై గోప్యతను కాపాడటం కూడా సులభం. ఇక లోపాల విషయానికొస్తే ఇది అధికారిక క్యాబినెట్ యొక్క అధికారాన్ని, ప్రాముఖ్యతను తగ్గిస్తుంది.
సీనియర్ మంత్రులు కూడా పక్కన పెట్టబడినట్లు భావించే అవకాశం ఉంది. అంతేకాదు కొన్నిసార్లు ప్రభుత్వంలో లేని బయటి వ్యక్తులు కూడా ప్రధానిపై తమ ప్రభావాన్ని చూపి ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేసే ప్రమాదం కూడా ఉంది. సరే, ఇప్పటివరకు మనం ఈ అధ్యాయంలోని అనేక కీలకమైన అంశాలను చాలా లోతుగా విశ్లేషించాం. రాజ్యాంగ నిబంధనల నుండి కిచెన్ క్యాబినెట్ వరకు ప్రయాణించాం. ఇప్పుడు ఈ మొత్తం చర్చ నుండి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలను ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. చాప్టర్ రీక్యాప్, వాట్ యు నీడ్ టు నో. కాబట్టి ఈ అధ్యాయం నుండి మనం నేర్చుకున్న కీలక అంశాలు ఇవి. మొదటిది, ఆర్టికల్ 74 ప్రకారం ప్రధాని నేతృత్వంలోని మంత్రిమండలి రాష్ట్రపతికిచ్చే సలహా రాజ్యాంగబద్ధంగా తప్పనిసరి. రెండవది, మన పార్లమెంటరీ వ్యవస్థకు పునాది అయిన సామూహిక బాధ్యతా సూత్రం ప్రకారం మంత్రిమండలి లోక్సభకు జవాబుదారీగా ఉంటుంది. మూడవది, పెద్దదైన మంత్రిమండలి లోపల క్యాబినెట్ అనే చిన్న బృందమే నిజమైన విధాన నిర్ణయాలు తీసుకునే అధికార కేంద్రం. నాలుగవది, 91వ రాజ్యాంగ సవరణ మంత్రిమండలి యొక్క పరిమాణాన్ని లోక్సభ సభ్యుల సంఖ్యలో 15% పరిమితం చేసింది. చివరిగా మరియు అత్యంత ముఖ్యమైనది, మంత్రిమండలి ఏర్పాటు, దాని పనితీరు మరియు దాని రద్దును కూడా నియంత్రించే కేంద్రబిందువు, తిరుగులేని నాయకుడు ప్రధానమంత్రి. చివరగా ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక ఆలోచింపజేసే ప్రశ్న వద్దకు తీసుకువస్తుంది. రాజ్యాంగంలో రాసి ఉన్న నిబంధనలు, చట్టాలకు అతీతంగా దేశ ప్రధాని మరియు రాష్ట్రపతి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధం, వారి మధ్య ఉన్న సమన్వయం లేదా విభేదాలు ఆచరణలో మంత్రిమండలి యొక్క పనితీరును మరియు దేశ పరిపాలనను నిజంగా ఎంతవరకు, ఎలా ప్రభావితం చేస్తాయి? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఈ విశ్లేషణలో నాతో పాటు ప్రయాణించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.